అబ్బా లడ్డూలు, అబ్బా లడ్డూలు ఎంత రుచికరంగా ఉన్నాయో. నాకు లడ్డూలు అంటే ఎంతో ఇష్టం. నా భూలోక ప్రజలందరూ నాకు పెద్ద పెద్ద లడ్డూలతో తయారు చేసి పెడతారు, అందుకే వాళ్ళంటే నాకు ఇష్టం. వెళ్ళు మూషిక వెళ్ళు, త్వరగా వెళ్ళు. ప్రభు గారు వెళ్తున్నా కదా, నాకు లడ్డూలు ఇస్తారా మరి? నువ్వు త్వరగా వెళ్తే లడ్డూలు ఇస్తాను. అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళు మూషిక. తల్లిదండ్రులకు ప్రణామాలు. నాయనా గణేష, ఎటు వెళ్ళావు? ఇంతసేపు నీకోసం ఎదురు చూస్తున్నాము. నా భూలోక ప్రజలందరూ నన్ను రా రా అంటున్నారమ్మా, వెళ్ళనా? నాయనా గణేష, రేపు నీ చెవితి. నువ్వు వెళ్ళకపోతే ప్రజలంతా ఆశ్చర్యపోతారు. అవునమ్మా వెళ్తాను. భూలోక ప్రజలల్లో అవినీతి పెరిగిపోయిందమ్మా. ధర్మాలు మర్చి కాలుష్యంలో మునిగిపోయారు. నాయనా గణేష, నేను నీ తండ్రి శివుణ్ణి. అయినా కానీ నువ్వు భూలోకం వెళ్ళి ప్రజలందరికీ బుద్ధి చెప్పి వాళ్ళలో మంచితనం పెంచాలి. వెళ్ళు నాయనా వెళ్ళు, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. ఆశీర్వదించండి తల్లిదండ్రులారా, వెళ్ళొస్తా. పదా మూషిక, పోదాం భూలోకానికి. ఆ భూలోకాన్ని వెళ్తే నీ రూపాలు ఎన్నో ఉన్నాయి కదా ప్రభు. ఎన్ని రూపాలున్నా నేను ఒక్కనే కదా మూషిక. ప్రభు అయితేమే కానీ ఆ పిచ్చి జనాలకు తెలుస్తలేదు కదా ప్రభు. నేను తెలిసేటట్టు చేస్తా కదా మూషిక. సరే ప్రభు గారు, వెళ్దాం. మనం భూలోకానికి వెళ్తాము కానీ 9 రోజులు నా తలకాయ తింటారు ఆ డీజే సప్పులని, ఆ లైటింగ్లని కదా మూషిక. అవును ప్రభు, నా చిన్న చిన్న చెవుల నుంచి రక్తం వస్తుంది. మనం ఉండేదే 9 రోజులు కదా మూషిక. వాళ్ళను ఆ 9 రోజులు వాళ్ళను సంతోషపెట్టి వద్దాం మూషిక, ఏమంటావు? సరే ప్రభు, వెళ్దాం. ఎక్కండి, జట్టు స్పీడ్లో కిందగా వెళ్తాను. సరే పద మూషిక, వెళ్ళు త్వరగా వెళ్ళు.